సో ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి మోకాల నొప్పులు. సో మోకాల నొప్పులు రావడానికి కారణాలు ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, మోకాల నొప్పుల్ని మనము సర్జరీస్ లేకుండా మనం డీల్ చేయొచ్చా, అండ్ సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్లో సర్టన్ ఏజ్ తర్వాతనో లేకపోతే చిన్న ఏజ్లో కూడా చాలామంది మోకాల నొప్పి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. సో ఏజింగ్ ప్రాసెస్లో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. సో ఈ మోకాల నొప్పులు రావడానికి కారణాలు ఏంటి, అసలు రాకుండా ఎలా మనం కాపాడుకోవాలి, అర్లీ స్టేజెస్లో ఎలా నివారించుకోవాలనే విషయం కూడా నేను చెప్తాను. అండ్ లేటర్ స్టేజెస్లో సర్జరీస్ లేకుండా మనము ఎలా నాన్ సర్జికల్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు, అండ్ పూర్తి లైఫ్ మళ్ళీ మోకాల నొప్పులే లేకుండా నార్మల్గా ఎలా జీవించవచ్చు అనే విషయాన్ని కూడా ఈరోజు మీకు అవగాహన కలిగించబోతున్నాము. సో ఫస్ట్ థింగ్, మోకాల నొప్పులు ఏమీ కూడా వైరస్ బ్యాక్టీరియా సంబంధించిన ఏదైనా అంటువ్యాధి అంటే కాదండి. ఇది పూర్తి స్థాయి జీవనశైలి వ్యాధి. 90% డిసీజెస్ మనకు అన్నీ కూడా జీవనశైలి వ్యాధులేనండి. డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ వల్ల మనకు వస్తూ ఉన్నాయి. సో ఈ డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ ఎలా మనకు మోకాల నొప్పులకి కారణం అవుతా ఉన్నాయి మనం చూసుకుందాము. సో టైంకి తినట్లేదో లేదా రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, దానివల్ల ఏమవుతుంది, మన బాడీలో టాక్సిన్స్ పెరిగిపోతూ ఉంటాయి, లేదా ఆకలికి బాడీలో ఇన్ఫ్లమేషన్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో దానివల్ల మీ గట్ హెల్త్లో మార్పులు అనేవి జరుగుతూ ఉంటుంది. సో డైట్ తర్వాత లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటే టైంకి పడుకోవట్లేదు, టైంకి తినట్లేదు, లేదా ఓవర్గా వర్క్ స్ట్రెస్ అనేది ఇలాంటివి పెరిగిపోతూ ఉన్నాయి. సో వీటి వల్ల కూడా మన గట్ హెల్త్, మన అవయవాల పనితీరు, మన ఇమ్యూన్ సిస్టమ్ ఇవన్నీ డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. ఈ గట్ హెల్త్ అంటే మన ఆల్మోస్ట్ 70-80% కండిషన్స్ అన్నీ కూడా గట్ హెల్త్ నుంచే ప్రారంభం అవుతాయి అనే విషయం మనందరికీ ఇప్పటికే అవగాహన ఉంది. సో దాని ద్వారా ఏమవుతుంది, గట్ హెల్త్లో అబ్జార్ప్షన్ తగ్గిపోయింది, టాక్సిన్స్ పెరిగిపోయినాయి, చెడు బ్యాక్టీరియా పెరిగిపోయింది, ఇమ్యూన్ సిస్టమ్ కూడా కొంతమందికి ఎలర్జిక్గా, ఆటో ఇమ్యూనిటీగా మారిపోతూ ఉన్నాయి. సో దానివల్ల అవయవాల పనితీరు కూడా డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. సో ఈ కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో, మన బోన్ మ్యారో అంటాం కదా, ఎముక లోపట ఉన్న ములుగు పదార్థం కానీ, ఆ గుజ్జు పదార్థం కానీ, ఈ మెయింటెనెన్స్ వర్క్ చేసే అవయవాలు ఏమైనా ఉన్నాయంటే అవి కిడ్నీ, బ్లాడర్ అండి. సో ఈ కిడ్నీ, బ్లాడర్ ఆరోగ్యంగా ఉన్నాయంటే ఎంత ఏజ్ అయినా కూడా మనం చూసుకోవచ్చు. మనలో చాలామంది 70s, 80sలో, 90sలో కూడా మోకాల నొప్పులు లేని వాళ్ళు చాలా రేర్గా మనకు కనబడతారు. వాళ్ళలో ఉన్న ప్రత్యేక గుణం ఏంటి, మళ్ళీ ఇంకొకరు సఫర్ అవుతూ ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని చూసుకుంటే వాళ్ళ కిడ్నీ ఆరోగ్యం చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఎముకల్లో మెయింటెనెన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు. అదే ఇంకొకరికి ఎందుకు వచ్చింది సమస్య, అండ్ చాలా తక్కువ చిన్న వయసులో కూడా మోకాల నొప్పులు ఎందుకు వచ్చాయనంటే కిడ్నీలో ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోయాయి, మెయింటెనెన్స్ సరిగా జరగట్లేదు. దానికి తోడు ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది రక్తంలో పెరిగిపోయి, ఈ యూరిక్ యాసిడ్ అనేది మెల్లిమెల్లిగా మనకి కాళ్ళలో చేరి మోకాల్లో జాయింట్స్లో చేరుకొని ఎముకని మెల్లిమెల్లిగా గుల్లగుల్లగా మార్చేయడం ఇంటర్నల్గా, అండ్ కాల్షియం అంతా లీచ్ అవుట్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఆస్టియోఫైట్స్ అనే ఎముకలు స్ట్రక్చర్స్ పెరుగుతూ ఉంటాయి. సో కాల్షియం లీచింగ్ అనే చోట అంతా కూడా ముళ్ళు లాంటి స్ట్రక్చర్స్ ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి. సో పూర్తిగా గుజ్జు అరిగిపోకముందే ఆ ముళ్ళు లాంటి స్ట్రక్చర్స్ తాకడం వల్ల టక్కు టక్కుమని సౌండ్స్ రావడము, త్వరగా స్టిఫ్నెస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ల్యూబ్రికేషన్స్ రోజు రోజుకి తగ్గిపోయి జాయింట్స్ మెల్లిమెల్లిగా ఫ్యూజ్ అయిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎముకలు మెల్లిగా బెండ్ అయిపోవడము, ఇలాంటి కండిషన్స్ జరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ నొప్పి లేని వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడుకుంటే వాళ్ళందరూ ఫస్ట్ స్టేజ్లో ఉంది. ఎవరికి 100% పర్ఫెక్ట్ హెల్త్లో ఎవరము లేవండి. సో నొప్పి లేని వాళ్ళందరినీ మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నారని అనుకోండి. సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళని ఎలా గుర్తించాలి అంటే, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో వాక్ చేస్తుంటే మోకాల్లో లైట్గా స్టిఫ్నెస్ అనిపిస్తుంది, లైట్గా సోర్ ఫీలింగ్ వస్తుందంటే ఎంతో కొంత వీక్నెస్ అక్కడ డెవలప్ అయిందని అనుకోవాలి. థర్డ్ స్టేజ్లో వచ్చేసరికి కొంత డీజనరేషన్ జరిగిపోయింది, కొంత స్టిఫ్నెస్ వచ్చింది. వాళ్ళు రెగ్యులర్ వర్క్ చేసుకోగలుగుతారు కానీ అంత ఎఫిషియెంట్గా చేసుకోలేరు. కొంచెం ఎక్కువగా వాకింగ్ చేసినా, కొంచెం ఎక్కువ చేసినా లోపల కొంచెం సౌండ్స్ రావడము, లేదా పెయిన్స్ రావడము, కొద్దిగా వాపులు రావడం అనేది కనబడుతూ ఉంటుంది. సో అలాగే కంటిన్యూ అక్కడ నుంచి చాలామంది కన్సర్న్ అవుతారు, అరే ఏంటి మోకాళ్ళు నాకు ఎందుకు నొప్పులు వస్తున్నాయి, నేను మెట్లు ఎక్కుతుంటే నాకు ఎందుకు ఎక్కువగా ప్రెషర్ తీసుకోలేకపోతుందా మోకాల నొప్పులు అనేది. మనం ఆల్మోస్ట్ చూసుకుంటే డ్రై అయిపోయాయి, లూబ్రికేషన్స్ తగ్గిపోయాయి, లోపల ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యాయి అనే విషయం మనం అర్థమవుతుంది. కొద్దిగా మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి. అలాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఇలాగే స్టేజెస్ పెరుగుతూ ఉంటాయి. మనం కొంతమంది హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, కొంతమంది ఇంకా నడుస్తుంది కదా నడిపించుకుందాం అన్నట్టు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు,
పెయిన్ కిల్లర్స్ వాడతారు. పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తుంది, ఇక్కడ పోయి స్ట్రెంగ్త్ డెవలప్ చేస్తుందా, ఇక్కడ ఆ డ్యామేజ్ ఆపుతుందా, మీ కిడ్నీలు ఆరోగ్యంగా మారుస్తుందా? లేదండి, ఉన్న కిడ్నీలు పాడు చేస్తుంది. సో ఇంకా ఫిల్టర్స్ పాడవుతాయి, ఇంకా గట్ హెల్త్ పాడవుతుంది. ఎందుకంటే విపరీతంగా గ్యాస్ ట్రబుల్ వస్తుంది ఆ కెమికల్స్కి, సైడ్ ఎఫెక్ట్స్కి. సో కొంతమందికి మోకాలు నొప్పులు పూర్తిగా పాడవకముందే కిడ్నీలు కూడా పాడైపోతూ ఉన్నాయి. కొంతమందికి మెల్లిమెల్లిగా ఇంకా ఫాస్ట్గా మోకాళ్ళు ఇంకా ఈ కీళ్ళు పాడవడానికి అది తోడ్పడుతూ ఉంది. కానీ ఈ పూట మాత్రం ఉపశమనం ఉంటుంది. సో కొంతవరకు థర్డ్ స్టేజ్లో ఎక్సర్సైజెస్ చేసుకున్నా లేదా పెయిన్ కిల్లర్స్ చేసుకున్నా ఆ పూట మేనేజ్ చేసుకుంటున్నాం. కానీ లోపల ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఫంక్షనల్గా జరిగే డ్యామేజ్ కూడా మనకు ప్రోగ్రెస్ పెరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి మనం డైలీ టాస్కులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మోకాలు నొప్పులు విపరీతంగా వస్తూ ఉంటాయి. ఎక్కువగా మనం నడవలేము, ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో అప్పుడు ఎక్కువ కన్సర్న్ ఫీల్ అవుతాం, డాక్టర్స్ దగ్గరికి వెళ్తాము. అప్పుడు కూడా ఫిజియోథెరపీ ద్వారా పెయిన్ మేనేజ్మెంట్ థెరపీస్ చేస్తూ ఉంటారు, లేదా పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే డాక్టర్స్ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ముందు నుంచే మీకు ప్రిపేర్ చేస్తారు. వాళ్ళ ప్రిపరేషన్తోనే చెప్తారు, ఇప్పుడే వద్దులే అమ్మా, ఇంకొంతకాలం ఆగుదాము, ఇంకా పూర్తిగా పాడైపోయాక ఇంకా మోకాలు మార్చేద్దామని ముందే మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేసి సర్జరీకి మెంటల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ ఫోర్త్ స్టేజ్లో కొంతమంది తొందరపడి ఫోర్త్ స్టేజ్లోనే చేసేసుకుంటారు. కొంతమంది ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేసి మోకాలు కొద్దిగా బాగా అరిగిపోయి నడవలేని పరిస్థితికి వచ్చాక సర్జరీ చేసుకోవాలి అని మెంటల్గా ప్రిపరేషన్ ముందు నుంచే అయిపోతూ ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ అండి, ఫంక్షనల్ మెడిసిన్కి ఇంగ్లీష్ మెడిసిన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇంగ్లీష్ మెడిసిన్లో చాలా క్లియర్గా ప్రతి పేషెంట్ని సర్జరీ దాకా తీసుకెళ్ళాలి అనే ఇంటెన్షన్తోనే వైద్యం స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ఉన్న ఫంక్షనల్ మెడిసిన్లో మాత్రం అలాంటి ఉండదండి. మీరు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా ఇంతకంటే ఇంకొక స్టేజ్ పెరగకుండా ఏం చేయాలి, మీ బాడీలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్, ఏ డిఫెక్ట్స్ వల్ల ఈ డ్యామేజ్ జరుగుతుంది, దాన్ని ఐడెంటిఫై చేయాలి. దాన్ని మనం డైట్ ద్వారా, మెడిసిన్స్ ద్వారా కరెక్ట్ చేసుకోవాలి. దానివల్ల డిసీజ్ ప్రోగ్రెస్ అనేది ఆపేయాలి. ఎంతవరకు టేర్ డ్యామేజ్ అయిందో దాన్ని మనము ఇంట్లో ఉండి రెస్ట్లో మెల్లిమెల్లిగా తగ్గించుకునే పరిస్థితి ఉంటే ఆల్మోస్ట్ థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో ఉన్న అందరూ కూడా ఇంట్లో ఉండే తగ్గించుకోవచ్చు అండి. ఇంట్లో ఉండే ఎలా తగ్గించుకోవాలనేది మేము రెమెడీస్ అన్నీ చెప్తాము. దానివల్ల పూర్తిగా అంటే గ్యాప్ తగ్గిపోయింది, ఆ తగ్గిపోయిన గ్యాప్లో కాస్త ఉన్న గ్యాప్లో గుజ్జు పట్టేలాగా చేస్తే వాళ్ళు ఏం పీటీ ఉషాకి పోటీ ఇచ్చే అంత ఫాస్ట్గా రన్నింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ పనులు వాళ్ళు ఇంకొకరి మీద ఆధారపడకుండా, నొప్పి బాధ లేకుండా ఆ కాస్త గుజ్జు పెరగడం వల్ల వస్తుంది. సో ఫిఫ్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు 50% సర్జరీస్ అవాయిడ్ చేసే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి కొంత బెండ్ ఇవన్నీ కూడా అవుతుంది. బట్ ఉన్న కాస్త గ్యాప్లో మనం ఫంక్షనల్ డిఫెక్ట్స్ని కంట్రోల్ చేసి స్ట్రెంగ్త్, రీజనరేషన్, రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల ఆ ఉన్న ఒరిజినల్ జాయింట్స్ని మనం కాపాడుకొని సర్జరీస్ లేకుండా వెళ్ళొచ్చు. సర్జరీస్ వల్ల మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే కాంప్లికేషన్స్. ఎందుకంటే ఒక మోకాలు అయిపోయింది, తర్వాత ఇంకో మోకాలు చేయించుకోవాలి. సక్సెస్ అవ్వకపోతే ఇమీడియట్గా బెడ్ రిడన్, ఇంకే ట్రీట్మెంట్కి పనికిరాము. ఒకవేళ సక్సెస్ అయ్యిందనుకోండి, ఒక 7-8 సంవత్సరాలు అది ఆ జాయింట్ లైఫ్ మళ్ళీ మార్చుకోవాలి. సో ప్రివెన్షన్ లేదు, ఇక్కడ క్యూరు లేదు. సో ఎమర్జెన్సీలో మార్చుకోండి, దాంట్లో తప్పేం లేదు. బట్ వీలైనంత మటుకు ప్రివెన్షన్ క్యూర్ అండి. ఈ మధ్య కొత్తగా వచ్చిందండి పిఆర్పి ట్రీట్మెంట్ అని చెప్పేసి. సో మీ బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ తీసేసి దీన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇంజెక్ట్ చేయడం వల్ల మీ కిడ్నీ బాగైపోయిందా, మీ కిడ్నీలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్ బాగైందా, లేదా మీ కీళ్ళవాతం తగ్గిపోయిందా, డ్యామేజ్ చేసే వ్యవస్థ ఏమైనా మారిపోయిందా? లేదండి. ఓన్లీ మీ బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ తీసి ఇక్కడ ఇంజెక్ట్ చేయడం వల్ల టెంపరీగా టిష్యూ హెల్తీగా అవుతుంది, మళ్ళీ డ్యామేజ్ చేసే వ్యవస్థ వల్ల మళ్ళీ టిష్యూ పాడైపోతుంది. సో టెంపరీ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది. టెంపరీగా చాలామంది పిఆర్పి చేయించుకొని నా దగ్గరికి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా అదే చెప్పారు, సార్ టెంపరీగా కొంత రిలీఫ్ వచ్చింది, బట్ కొంతకాలం కూడా అది ఉండలేదు, తర్వాత మళ్ళీ అదే పరిస్థితికి వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డ్యామేజ్ చేసే వ్యవస్థని తగ్గించకుండా మీరు ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా లేదా ఈవెన్ రీప్లేస్మెంట్ చేసుకున్న దానివల్ల మీకు ఎలాంటి మార్పు రాదు. సో WHO అదే సజెస్ట్ చేస్తుందండి, ప్రివెన్షన్ క్యూర్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇంత దీర్ఘకాలికంగా మీరు మందులు వాడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ 80-90% పేషెంట్స్కి సర్జరీస్ అనేవి లేకుండా, అసలు జీవనశైలి వ్యాధుల్ని సర్జరీ దాకా తీసుకెళ్ళడం అనేది ఒక క్రైమ్ అని ఫస్ట్ అర్థం చేసుకోండి. అంత దాకా మనం తీసుకెళ్ళకూడదు. మనం ఎంత ఎర్లీ స్టేజెస్లో స్టార్ట్ అవుతాయి అంటే, మీ శరీరం మీకు చెప్తుంది కదా, ఆకలి వేస్తుంది, దాహం అవుతుంది ఎలా చెప్తుందో, నొప్పి ద్వారా కూడా లోపల ఉన్న సమస్యని మీకు ముందే హెచ్చరికల ద్వారా
మీకు చెప్తా ఉన్నప్పుడు దాన్ని మీరు పట్టించుకోకుండా ఉండకండి. మీ బాడీలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్టే అసలు రోగం. ఫంక్షనల్ డ్యామేజ్ అనేది బాధితులు మాత్రమే, అంటే మీ మోకాలు నొప్పి బాధితులు. అసలు రోగము మీ కిడ్నీలోనో మీ బ్లడ్లో ఉన్న ఆటో ఇమ్యూనిటీ ద్వారానో మీ బాడీలో ఉన్న గట్ హెల్త్ ఇన్ఫ్లమేటరీ ఇష్యూస్ వల్ల ఉండొచ్చు. సో ఎలాంటి డిఫెక్ట్స్ వల్ల వస్తున్నాయి, ఆ డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని సరి చేసుకొని మళ్ళీ ఆ డిఫెక్ట్స్ రాకుండా ఎలాంటి లైఫ్ స్టైల్ పాటిస్తే మీకు ఒక సస్టైనబుల్ హెల్త్ వస్తుంది. అంటే మళ్ళీ మోకాలు నొప్పులు కాదండి, 90% జీవనశైలి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఎలా బతకాలి అనేది కూడా మనం ఇక్కడ సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్లో సస్టైనబుల్ హెల్త్ ప్రతి పేషెంట్కి నేర్పిస్తూ ఉంటాము. సో పేషెంట్ ఎప్పుడు పేషెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. క్యూర్ అయ్యాక మా దగ్గర కీళ్ళవాతంతో చిన్నపిల్లలతో సహా ఆల్మోస్ట్ 90-95 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఎంతో కొంత వాళ్ళకు కూడా ఇంప్రూవ్ అయ్యాయి. అంటే వాళ్ళు ఏమీ పరిగెత్తట్లేదు, కానీ నొప్పి బాధ లేకుండా పూర్తిగా రికవర్ అయిపోయి ఆ ఉన్న కాస్త గ్యాప్లో గుజ్జు పట్టేసి నొప్పి బాధ లేకుండా హ్యాపీగా ఉన్నారండి. సో అలాంటి పరిస్థితి ఎవరైతే కావాలనుకుంటున్నారో, సర్జరీస్ అవాయిడ్ చేయాలనుకుంటున్నారు, పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా మన సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ని సంప్రదించండి. అండ్ ఎంతోమంది ఇప్పటికీ వైద్యం తీసుకొని చాలా ఆరోగ్యవంతంగా ఉన్నారు. మళ్ళీ మా దగ్గర కూడా రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి. అండ్ వాళ్ళ ద్వారా మాకు వేరే పేషెంట్స్ కూడా రెఫర్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఈ వైద్యం ఏదైతే సజెస్ట్ చేస్తున్నామో WHO ఫ్యూచర్ ఈ రకంగానే వైద్యం ఉండాలి, వీలైనంత మందులు వీలైనంత శస్త్రచికిత్సలు జరగకుండా ఉండాలి అని ఈ వైద్యాన్ని WHO వరల్డ్ వైడ్ ప్రమోట్ చేస్తూ ఉంది. సో ఈ వైద్యం మీకు ఎప్పటి నుంచో మా దగ్గర అందుబాటులో ఉంది. సో దయచేసి ఈ సేవలు వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా అవేర్నెస్ పెంపొందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.